మెదక్ జిల్లాలోని దూప్ సింగ్ తండాని వరద ముంచెత్తింది. జల దిగ్బంధంలో దూప్ సింగ్ తండా వాసులు చిక్కుకున్నారు. ఇళ్లలోకి చేరిన వరద చేరడంతో బిల్డింగ్స్ పైకెక్కి ప్రాణాలు కాపాడారు. మెదక్ జిల్లా కేంద్రాన్ని వాన ముంచెత్తింది. మెదక్ పట్టణం చెరువును తలపిస్తోంది. జనం కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు రోడ్లు ఏకమై వరద పారుతోంది. మెదక్ శివారులో పుష్పాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో మెదక్ భూపతిపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ప్రధానంగా మెదక్ జిల్లాలో మాత్రం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నిన్న సాయంత్రం నుంచి ఉదయం తెల్లవారుజాము వరకు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మాత్రం ఉదయం 8:30 గంటల నుంచి 1 గంటల వరకు మాత్రం 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఎంత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది మనం అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో వర్షం పడిందన్న దానికి ఈ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదిక మనం స్పష్టంగా అని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలు రావడంతో మాత్రం మెదక్ పట్టణ కేంద్రం, మెదక్ జిల్లా కేంద్రం అంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సాయినగర్ కాలనీలో మొత్తం ఇళ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇళ్ల నుంచి బయట కాలు పెట్టాలంటే జంకుతున్నారు జనాలు. ఇళ్లలో వరద నీరంతా చేరి నిత్యావసర వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి. ఈ రోజు వినాయక చవితి కావడంతో చాలా వరకు కూడా ఇళ్లలో వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటారు. సామాగ్రి కోసం బయటకు వెళ్లి వారంతా స్నానాలు చేయడానికి కూడా కనీసం ఉదయం నుంచి కరెంట్ లేకపోవడంతో మాత్రం ఆ సాయినగర్ కాలనీ వాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ పిల్లి కొట్టాల్లో సబ్ స్టేషన్ భారీ వర్షం దాటికి స్తంభాలతో సహా కొన్ని ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోవడంతో మాత్రం ఎటువంటి అపాయం జరగకుండా ముందస్తుగా కరెంట్ నిలిపివేశారు. దీంతో మెదక్ జిల్లా కేంద్రం అంతా కూడా అంధకారం నెలకొంది. ఉదయం నుంచి కూడా కరెంట్ లేకపోవడంతో మాత్రం చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో ప్రధానంగా పుష్పాల వాగు భారీ ఉధృతితో ప్రవహిస్తుంది. ఎగువన ఉన్నటువంటి రాయన్పల్లి చెరువు పొంగి పొరడంతో మాత్రం ఆ నీరంతా కూడా పుష్పాల వాగు వచ్చి చేరడంతో మాత్రం మెదక్ భూపతిపూర్ దాదాపు ఈ గ్రామాల మధ్య 5-6 గ్రామాలు ఉంటాయి. ఈ 5-6 గ్రామాల మధ్య కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వారంతా కూడా అక్కడ ఉన్నందుకు వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో రామాయంపేట మండలం వెంకటపూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి పోసాని కుంట చెరువుకు కూడా గండి పడింది. దీంతో ఆ వరద నీరంతా కూడా గ్రామాలను ముంచెత్తి పంట పొలాలని కూడా నీట మునిగాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి వెంకటపూర్ గ్రామస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లోకి వచ్చి నీరు చేరుతుందని చెప్పి కూడా వారంతా ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లా వరదకు సంబంధించి కూడా అన్ని కరెంటు కూడా నిలిచిపోయింది. అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. మరి ఎమర్జెన్సీ కోసం ఏదైనా హెల్ప్ లైన్స్ ప్రొవైడ్ చేశారా? ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనే విధంగా ఏదైనా హెల్ప్ లైన్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు కూడా జిల్లా అధికార యంత్రాంగం, మెదక్ జిల్లా యంత్రాంగం కూడా ఎవ్వరు కూడా ఈ వర్షాల దాటికి ఇంత ప్రమాదం ఉంది, ఇంత ప్రమాదం జరిగిందనేది మాత్రం ఎవరు స్పందించలేదు. జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ గతంలో భారీ వర్షాలు కూర్చున్నప్పుడు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేస్తారు. కానీ వాతావరణ శాఖ 3 రోజుల క్రితమే హెచ్చరించింది. ఈ నెల 26 నుంచి 29 వరకు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా మెదక్, సిద్దిపేట, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా ఆ విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో మాత్రం మెదక్ జిల్లా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది, అస్తవ్యస్తంగా తయారైంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ జిల్లా అధికారి కూడా స్పందించలేదు. కనీసం ఆ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వరద ప్రభావిత ప్రాంతాలకు కూడా వెళ్లి ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ధైర్యం కల్పించలేకపోతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రియా, దూప్ సింగ్ తండా అయితే ప్రధానంగా ఎన్నో రోజుల నుంచి ఆ తండాకు రోడ్డు మార్గం లేక ఆ తండవాసులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా వెళ్లారు. కానీ వారి సమస్య ఇప్పటికీ తీరలేదు. ఇంకా ఆ తండ జల దిగ్బంధంలోనే ఉంది. అదేవిధంగా హవేలీ గన్పూర్ మండలంలో చాలా గ్రామాల్లో కూడా
ఆ వాగు ముంచెత్తడంతో మాత్రం ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో అసలు ఆ గ్రామస్తులు ఏ విధంగా ఉన్నారో వారికి కాంటాక్ట్ కూడా కట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వారికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో వాళ్ళ సెల్ ఫోన్లలో కూడా ఛార్జింగ్ కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో అసలు వారంతా ఎక్కడున్నారు, ఏమయ్యారన్న ఆందోళన వారి కుటుంబ సభ్యుల్లోనూ బంధువుల్లోనూ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రియా శ్రీనివాస్, అయితే ఇదే స్థాయిలో ఇంకా వర్షపాతం ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? అప్పటి వరకు కూడా డైలీ వేజ్ కూలీలకు సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? అంటే ఎవరు బయటకు వెళ్ళకూడదు, అలాగే మొత్తం కూడా స్తంభించిపోయింది కాబట్టి ఏ విధమైన సహాయక చర్యలు చేపడుతున్నారు? ఈ రోజు నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు మెదక్ జిల్లాలో కురిసే అవకాశం ఉండడంతో మాత్రం ఇంకా 2 రోజులు మెదక్ జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో ఎవరు కూడా ఇండ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పి అధికారులు చెప్తున్నా కూడా అంటే అసలు ఈ వర్షం ఈ స్థాయిలో పడుతుందని చెప్పి దాదాపు జిల్లా అధికార యంత్రాంగం కూడా అంచనా వేయలేదు కావచ్చు. అందుకే ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్యలు కానీ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో అసలు ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఇల్లు కోల్పోయినటువంటి వారు కావచ్చు, వరదల్లో చిక్కుకున్నటువంటి వారు కావచ్చు, అసలు వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా అధికార యంత్రాంగం అసలు వర్షాలు పడ్డప్పుడు ఇటువంటి అతివృష్టి వర్షాలు కావచ్చు, కుంభవృష్టి కురిసినప్పుడు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండాల్సినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. జిల్లా పోలీసులు కావచ్చు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, అసలు అంతా కూడా సహాయక చర్యల్లో ఇప్పటికే నిమగ్నమై ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పటి వరకు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఈ రోజు వినాయక చవితి ఒకటి కావడం, హాలిడే కావడంతో మాత్రం అధికారులంతా కూడా సెలవుల్లో ఉన్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. శ్రీనివాస్, అయితే మనం విజువల్స్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది, అసలు ఎక్కడ కూడా రోడ్లు వీధులు కనిపించట్లేదు, మొత్తం కూడా చెరువునే తలపిస్తోంది. మరి ఇళ్లలో కూడా జనాలు ఉండే పరిస్థితి లేనట్టుగా అనిపిస్తోంది. మరి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోతే గనక వాళ్ళందరికీ అట్లా అసలు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పటి వరకు కూడా ఎందుకు అసలు రెస్పాండ్ అవ్వలేదు కలెక్టర్ కానీ రిమైనింగ్ ఆఫీసర్స్ కానీ ఎందుకు అలర్ట్స్ తీసుకోవట్లేదు? దాదాపు భారీ వర్షానికి కూడా చాలా చోట్ల మెదక్ జిల్లాలో మెదక్ మండలం, హవేలి గన్పూర్ మండలంలో చాలా చోట్ల కూడా ఇళ్లలోకి నీరు వచ్చి చేరాయి. చాలా వరకు కూడా ఇందులో ఉన్నటువంటి వారి వేసుకునేటువంటి బట్టలు కావచ్చు, నిత్యావసర సరుకులన్నీ కూడా పూర్తిగా తడిచిపోయాయి. ఇళ్లలో ఉండడానికి అవకాశం కూడా, కనీసం కాలు పెట్టడానికి అవకాశం కూడా లేకుండా మొత్తం ఇండ్లన్నీ కూడా చాలా చోట్ల చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వారే స్వయంగా సురక్షిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సురక్షిత ప్రాంతాలైనటువంటి బిల్డింగ్ చాలా వరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వారు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లకు వెళ్లి తలదాచుకుంటున్నారు. అదేవిధంగా శిథిలావస్థకు చేరినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నో, పెంకుటిల్లు కావచ్చు, అదేవిధంగా మట్టి గోడలతో కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నో వారు కూడా స్వచ్ఛందంగా బయటికి వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు, ఏమైనా గ్రామ పంచాయతీ భవనాలు ఉంటే అందులో వచ్చి తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్న దాఖలాలు అయితే మనకు కనిపించడం లేదు. చాలా చోట్ల కూడా అసలు ఆ గ్రామం దాటి వేరే గ్రామానికి వచ్చి తలదాచుకుందామన్నా కూడా ఆ గ్రామాల్లో రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి, ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయాయి. దీంతో వారందరికీ కూడా అసలు జనజీవనం అంతా పూర్తిగా స్తంభించిపోయింది. ఆ గ్రామం నుంచి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి అసలు కాంటాక్ట్ అనేది కట్ అవ్వడంతో మాత్రం ఎక్కడి వారు అక్కడే తలదాచుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మెదక్ జిల్లాలో ఉంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా అంటే మెదక్ జిల్లా కేంద్రం మెదక్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఆస్తి నష్టం మాత్రం జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే హవేలి గన్పూర్ లో వందలాది ఎకరాలు మొత్తం నీట మునిగాయి. పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి ఇసుక మేటలు వేసే అవకాశం ఉందని చెప్పి రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఇండ్లలోకి నీరు చేరడంతో మాత్రం వారు ఆకలితో అలమటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా తడిచిపోయి ఎందుకు పైకి రాకుండా పోవడంతో మాత్రం చాలా చోట్ల ఆకలితో అలమటించడం, కనీసం తాగడానికి నీరు కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఈ వరద ప్రభావిత గ్రామాల్లో అయితే ఉంది. ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇప్పుడు మెదక్ జిల్లా కేంద్రాన్ని వాన ముంచెత్తింది. మెదక్ పట్టణం చెరువును తలపిస్తోంది. జనం కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు, రోడ్లు ఏకమై వరద పారుతోంది.
మెదక్ శివారులో పుష్పాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో మెదక్ భూపతిపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలోని దూప్ సింగ్ తండాని వరద ముంచెత్తింది. జల దిగ్బంధంలో దూప్ సింగ్ తండా వాసులు చిక్కుకున్నారు. ఇళ్లల్లోకి చేరిన వరద బిల్డింగ్స్ పైకెక్కి ప్రాణాలు కాపాడుకోవాలంటూ తండా వాసులు ఆర్తనాదాలు చేస్తున్నారు. दौड़ जूम कर उड़ी हारी हारी यार मरड़े उड़ी दौड़ ठंडा सम जूम कर रहा जूम कर दौड़ ना हां पर मन क्या दिखा दो जूम कर नहीं रहा हां देर 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 దుప్సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే మొత్తం తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం. ఇది నర్సింగ్ ఇచ్చారు హాస్పిటల్ దాటిన తర్వాత వల్వాపూర్ రోడ్. మెదక్ జిల్లా కేంద్రాన్ని వాన ముంచెత్తింది. మెదక్ పట్టణం చెరువును తలపిస్తోంది. జనం కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు రోడ్లు ఏకమై వరద పారుతోంది. మెదక్ శివారులో పుష్పాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో మెదక్ భూపతిపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇది నర్సింగ్ ఇచ్చారు హాస్పిటల్ దాటిన తర్వాత వల్వాపూర్ రోడ్. కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో. పాపం అది వెళ్ళలేక అక్కడ నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్ళు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగిపోతున్నది. ఇట్లా ఎటు పోరాకొట్టి ఇబ్బంది పడుతుంది. అయిపోయినాయి ఇవన్నీ పొలాలంటే కూడా నమ్మడు. ఇప్పుడు అయిపోయినాయి పొలాలు మరి ఘోరం అయిపోయింది. మొత్తం ఇది చెరువు ఎట్లా ఉంటుంది అని చూపిస్తుంది. ఇప్పుడు తిమ్మాపూర్ చెరువు కట్ట కూడా తెగిందట. తిమ్మాపూర్ చెరువు కట్ట రైట్, ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. మెదక్ జిల్లాలో కురిసిన వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ధూప్ సింగ్ తండాని వరద ముంచెత్తింది. దీంతో తండావాసులు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. ఇళ్లల్లోకి వరద చేరింది. ప్రజలు బిల్డింగ్స్ పై ఎక్కి తండావాసులు ప్రాణాలు కాపాడుకోవాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. क्या दिखा दो जूम कर नहीं रहा देर 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 దుప్సింగ్ నది సెంటర్లో గట్టి కట్టదే అయిపోయింది.
మెదక్ జిల్లాలో కురిసిన వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ధూప్ సింగ్ తండాని వరద ముంచెత్తింది. దీంతో తండావాసులు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. ఇళ్లల్లోకి వరద చేరడంతో ప్రజలు బిల్డింగ్స్ పైకెక్కి ప్రాణాలు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. दौड़ जूम कर उड़ी हमारी हमारी यार मरड़े उड़ी दौड़ फंड हाथ हम जूम कर रहे हैं जूम करो दौड़ मैं हां पर मन क्या दिखा दो जूम कर नहीं रहा देर 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 దుప్ సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే మొత్తం తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే మెదక్ కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. మెదక్ జిల్లాలోని ధూప్ సింగ్ తండాని వరద ముంచెత్తింది. జల దిగ్బంధంలో ధూప్ సింగ్ తండా వాసులు చిక్కుకున్నారు. ఇళ్లలోకి చేరిన వరద చేరడంతో బిల్డింగ్ పైకెక్కి ప్రాణాలు కాపాడుకోవాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి అలాగే మెదక్ జిల్లాల కలెక్టర్లకు అలర్ట్స్ జారీ చేశారు. భారీ వర్షాలతో పసలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో 33 kV సబ్స్టేషన్ నీట మునిగింది. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బొగ్గు గుడిసె వద్ద వాగు వరదల్లో చిక్కుకున్న 10 మంది కార్మికులు వాటర్ ట్యాంక్ పైకెక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. వరద ఉధృతి తిమ్మారెడ్డి వరద నీటిలో 3 చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరాయి. భారీ వర్షాలకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.